రైట్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. గత 4, 5 రోజుల్లో 2 సార్లు, గతంలో రూ. 3, ఇప్పుడు దాదాపు 80 నుంచి 90 పైసలు పెరిగింది. సో రూ. 30 అవును. వరకు పెరిగే అవకాశం ఉందని కొంత కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తా ఉన్నారు అధికార బీజేపీ పార్టీకి, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి. ఒక సామాన్యుడిగా పెట్రోల్ ధరల పెంపు మీద మీ కామెంట్ ఏంటి? చూడండి, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాకముందు చాలా రకాల హామీలు ఇచ్చాడు. మిత్రో సాతియో అని ఆయన ఉపన్యాసం మొదలు పెడతాడు. సరే, మంచిదే, మిత్రో సాతియో అని ఉపన్యాసం మొదలు పెడతాడు. గతంలో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఆయన ఏమన్నారంటే, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఆపోలిజీయే, మీ హయాంలో తీవ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారు అన్నాడు. మీ హయాంలో పెట్రోల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మంచినీళ్ళ రేటు పెరిగింది, సామాన్యులు కొనుక్కునేటువంటి దినసరి వస్తువుల మీద పప్పు గాను ఉప్పు గాని ఇటువంటి వాటి మీద రేట్లు పెరిగినా అన్నాడు. ప్రజలందరూ ఏం చేశారు? ఏకంగా సుష్మా స్వరాజ్ అనుకుంటా, సుష్మా స్వరాజ్ స్మృతి ఇరానీ పేరు గుర్తులేదు, వాళ్ళైతే బీజేపీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో పై ఒంటి మీద ఉన్నటువంటి షెట్లు అంగిలన్నీ గ్యాస్ రేటు పెట్రోల్ రేటు తగ్గియాలని ధర్నా చేశారండి. ఇప్పుడు అమాంతం 350 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ 1000 రూపాయల పైన అయిందండి. కాంగ్రెస్ ఏమో 60 రూపాయలు ఉండే, వీళ్ళు రాకముందు 60 రూపాయలు 65 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలకు చేరుకున్నది. డీజిల్ కూడా అంతే. మరి ఇలా అంచెలంచెల గురించి పేర్కొంటూ మీరేమన్నారు? వచ్చిన తర్వాత తగ్గిస్తామన్నారు, మీరు వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతున్నారు. మరి సామాన్యుడు ఎట్లా బతకాలి చెప్పండి? ఏం తిని బతకాలి? మీరు బంగారం కొనొద్దంటారు, మీరు ఏమంటారు, అన్నిటి మన దినసరి ఏవైతే ఉంటాయో అన్నిటి తగ్గించుకోవాలంటారు. మీరు మాత్రం ఫ్లైట్లలో తిరుగుతారు, కార్లలో తిరుగుతారు. మరి సామాన్యులు ఈ నుంచి కరీంనగర్ వాళ్ళ ఫ్యామిలీతోని ఎట్లా పోతాడు? ఇంట్లో కారు ఉంటది, ఇంత 1000 రూపాయలు అదే బస్ ఛార్జీ 1000 రూపాయలు పెట్టుకునే బదులు అయ్యే పెట్రోల్ 1000 రూపాయలు అలా పోసుకుంటే పోదామని అనుకుంటాడు. కానీ అమాంతం నువ్వు రేట్లు పెంచేస్తే సామాన్యుడు ఎట్లా బతకాలి? ఎన్నో యుద్ధం జరిగింది, ఎక్కడో అవన్నీ సామాన్యులకు తెలియదండి. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయో ఏంటో, ఎందుకు క్రైసిస్ వచ్చిందో ఇదంతా తెలియదు. మీరేం చేస్తారు చెప్పండి ప్రజలకు? మీరు ఎటువంటి హామీలని ఇస్తారో చెప్పండి. పెట్టుబడిదారులకు కొమ్ము కాసే మీరు పేద ప్రజలకు న్యాయం చేయలేరా అండి? అంబానీ అదానీలు నడుచుకుంటూనే తిరుగుతారు, వాళ్ళు కూడా సిటిజన్సే కదా. ఎన్ఆర్ఐలు బతకగలుగుతారు కారణాలు. సామాన్యులు రోజువారీ కూలి చేసుకునేటువంటి వాళ్ళు అడ్డ మీద పని పోయేటప్పుడు కూడా ఈ రోజు చిన్న మోటార్ సైకిల్ పెట్రోల్ పోసుకొని పోవాలి. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది? వెనకట నేను వినేటోని 6 ముట్టి సినిమాలో ఏదో కనుక ఉంటుండే, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు తరగబట్టి రక్తంతో నడుపుతాను రిక్షాను అనేటువంటి రీతిలో పాటలు వచ్చాయి. ప్రజా సంఘాలన్నీ రోడ్లెక్కి రిక్షాలు కంబ్యాక్ అయితే అంటారా? రిక్షాలో సైకిల్లో కంబ్యాక్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా? ఇప్పుడు ఆయన ఎవరో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేనో, ఎంపీనో విజయవాడలో సైకిల్ వేసుకుని తిరుగుతా ఉన్నాడు కదా. అంటే ఏం చెప్పదలిచారు సమాజానికి వీళ్ళు? కాబట్టి ఇది కరెక్ట్ కాదండి. మేము ఏమంటున్నాం అంటే, మీరు పెట్రోల్ తగ్గించడం చేత కాకపోతే మా ప్రభుత్వానికి చేత కావట్లే అని చెప్పండి, మీరు రాజీనామా చేయండి. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా తగ్గియాలి, ఆ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలపైన ధరలు ఎలా తగ్గియాలనేటువంటిది ఆ ప్రభుత్వాలు చూసుకుంటే, మీ పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. అంతే తప్ప పక్క దేశం మీద నూకి నేను చేతులు ఎత్తేస్తా అంటే, మరి వేరే దేశాలలో కూడా క్రైస్తవ వచ్చింది కదా శ్రీశైలం గారు, మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? చైనా గానీ, లేకపోతే వియత్నాం గానీ, క్యూబా గానీ, మిగతా దేశాలు ఎంత అద్భుతంగా ఎందుకు ఇంకా ముందు పోతా ఉన్నాయి? వాళ్ళు కూడా సైకిల్లో వాడుతా ఉన్నారా? వాళ్ళు కూడా నడుచుకుంటే పోతా ఉన్నారు. వెనకట ఎడ్ల బండ్లు కట్టుకున్నట్టు ఇప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకోవాలా? నడుచుకుంటూ పోవాలా? ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు చెప్పండి? అరే, కరెంటు రేట్లు పెంచుతీవి నువ్వు, పెట్రోల్ రేట్లు పెంచుతీవి, డీజిల్ రేట్లు, అన్ని రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎట్లా బతకాలి? సబ్బు రేటు పెంచింది, ఉప్పు రేటు పెంచింది, పప్పు అన్ని రేట్లు పెంచుకుంటూ పోతే సామాన్యుడు ఎట్లా అది కాకపోగా నువ్వు ఇస్తాన్నా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. 15 లక్షలు నల్లధనాన్ని మొత్తం తీసుకొచ్చి మీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తాను, అదే వేయలేదు. పోనీ మా తెలంగాణ రాష్ట్రం విడిపోయిందని మీరు పొద్దున్నైతే తిడతారు, విభజన హామీలో ఉన్నటువంటి మాకేమైనా ఇస్తారా అంటే మీరే ఇచ్చిర్రు. రాజపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరు, మాకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు, నవోదయ పాఠశాలలు ఇయ్యరు, గిరిజన యూనివర్సిటీ ఇయ్యరు, కొత్త ప్రాజెక్ట్ ఏమో మాకు ఇయ్యరు. మీకు బుల్లెట్ ట్రైన్ కేవలం గుజరాత్ కి తీసుకుపోతారా అండి? మాకు ఇయ్యరా అండి? మాకు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మరి ఇంకోటి కావాలని కోరుతా ఉన్నాం. మీరు నిధులు కేటాయిస్తారు, మీరు ఏం పని చేయకపోగా మళ్ళీ అన్ని తగ్గించుకోరు అంటారు. మరి మేము పన్నులు కట్టేది ఎందుకు మీకు? మేము మా పన్నులకు మా లెక్క చెప్పండి మోడీ గారు, మా పనులకు లెక్క చెప్పండి నిర్మలా సీతారామన్ గారు చెప్పండి. ఇప్పుడు మీరు ఏమంటారు? మోడీ గారికి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో, పెట్రోల్ డీజిల్ చాలా పొదుపుగా వాడాలి అనేటువంటిది. సో బీజేపీ నేతలు కూడా చెప్తా ఉన్నారు, మోదీ గారే ఫాలో అవుతున్నారు, ఆయన కాన్వాయ్లో 50% తగ్గించుకున్నారు. సో మనం
ప్రజా రవాణాను ఉపయోగించుకుందామని కొంతమంది బీజేపీ నేతలు కొన్ని వీడియోస్ కూడా పెడతా ఉన్నారు. మెట్రోలో పోదాం ఏమవుతుంది, ఆర్టీసీ బస్సులో పోదాం ఏమవుతుంది, దేశ ప్రధాని చెప్తున్నాడు కదా ఇంధనాన్ని పొదుపుగా వాడదామని, వాడితే తప్పేందనేది కొంత బీజేపీ నేతల వ్యాఖ్యలు. సో దీనికి ఏం చెప్తారు మీరు? వాళ్ళు చెప్పింది వాస్తవం కాదంటారా? ఏదో వీడియోల కోసం రామచంద్రరావు గారు మెట్రోలు ఎక్కి మీరు సెల్ఫీలు తీసుకొని ప్రజల్ని మభ్యపెడతా అంటే మంచిదే అండి. మరి ఇన్ని రోజులు లేనటువంటి సో ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? అన్ని రేట్లు పెంచుకుంటూ మీరు ఇప్పుడు మీరే అన్నారు ఈ నెలలోపు ఇంకా 30 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఇన్ని రోజులు ఎందుకు పోలేదు రామచంద్ర గారు? మీరు ఆడికి పోయినా సరే బస్సులలో లేకపోతే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులలో కానీ రైల్వేలో కానీ పోయేటువంటి ప్రయత్నం చేయండి. పోతారా చెప్పండి? సామాన్యులు పోగలుగుతారా అండి? ఇప్పుడు కిరాణా షాప్ నడుపుకునేటువంటి ఒక వ్యాపారం ఉంటాడండి, సరుకులు వేసుకొచ్చుకోవాలి పోయి ఏ రకంగా తెచ్చుకుంటాడండి? పెట్రోల్ ఆయన ఆటో ఎక్కుదామన్నా ఛార్జీలు పెంచే, బస్సులేమో ఇంత మూట ఎక్కించుకున్నాడు బస్సు ఆయననే, ఆయన అంతో ఇంతో పెట్రోల్ పోసుకొని మోటార్ సైకిల్ వేసుకొని పట్నం పోయి సరుకులు తెచ్చుకొని అమ్ముకోవాలి కదా. ఆయన 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 బతకొద్దా? పొలం కాడికి బావి కాడికి పోతాడు, వాళ్ళ బావి ఎక్కడో 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాయంత్రం అయితే ధూపు అయితే ఆకలి అయితే తప్ప ఇంటికి పోవాలనుకుంటాడు. ఎట్లా పోతారండి? పెట్రోల్ లేకుండా పోతారా? ఇప్పుడు ఎవరైనా సైకిల్ అమ్ముతుర్రా, ఎవరైనా కొంటుర్రా, ఎవరైనా నడుపుతుర్రా? స్పోర్ట్స్ కోసం తప్ప రవాణా కోసం ఎవరైనా సైకిల్ వాడుతుర్రా అండి? ఎడ్ల బండ్లు ఎవరైనా వాడుతుర్రా అండి? గుర్రాల బండ్లు ఎవరైనా వాడుతుర్రా అండి? ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి బీజేపీ నాయకులు? కాబట్టి వీళ్ళేదో వీడియోల కోసం మెట్రోలలో పోయి వీడియోలు తీసుకొని మేము ప్రజల్ని మభ్య పెడతాం మోడీ గారు. మరి ఎన్ని రోజుల నుంచి ఎందుకు లేదు? మరి అప్పుడు ఆ కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ రేటు పెరిగినప్పుడు డీజిల్ రేటు పెరిగినప్పుడు మరి మీరు ఎందుకు రోడ్లు ఎక్కారు? అప్పుడు కూడా ఇదే రవాణాని మీరు వాడుకుంటే అయిపోయేది కదా, ఆ ప్రభుత్వం ఉండేది కదా. అంటే ఆ ప్రభుత్వం చేసిన రాజకీయం మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తే మాత్రం నరేంద్ర మోడీ గారు ఆచరిస్తారు కదా, మనం ఆచరిస్తే తప్పేంటి అని మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పు కదా. కాబట్టి సామాన్యులు అన్ని గమనిస్తా ఉన్నారు. సామాన్యులకు పెట్రోల్ అయినా డీజిల్ అయినా ఇంకోటైనా నిరంతరం అవసరమే. మననే చూసాం మనం పెట్రోల్ ఇబ్బందులు ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీకు చేత కావట్లేదు చెప్పండి, పరిపాలన మీకు చేత కావట్లేదు. మా సార్కు మేము అంబానీ అదానిల పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తా ఉన్నాం, దేశ సంపద మొత్తం వాళ్ళకే కూడా పెడతా ఉన్నాం, అంచేత మేము తగ్గలేకపోతున్నాం చెప్పండి. అంతే తప్ప మీరు ఇటువంటి కథలు చెప్పేటువంటి ప్రయత్నం చేయకండి రామచంద్రరావు గారు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శ్యామన్న. సో ఇది మొత్తం మీద మోదీ పెంచిన పెట్రోల్ మీద కావచ్చు, బండి భగీరథ కేసు మీద కావచ్చు, తెలంగాణ శ్యామ్ తనదైన స్టైల్లో ఇటు బండి భగీరథకు ఇటు ప్రధాని మోదీకి సంబంధించినటువంటి పెట్రోల్ పెంపుదలకు సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో చూద్దాం సామాన్యుల రియాక్షన్ ఎట్లుండబోతుంది. రేపు పెట్రోల్ రేట్ ఇంకా పెరగబోతుందనే చర్చ జరుగుతున్న వేళ మరి సామాన్యుడు ఈ పెరిగిన పెట్రోల్ ధరని ఎట్లా భరిస్తాడు, ఎట్లా ముందుకు వెళ్తాడు అనేది.